స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి కల్పన, మహిళా సాధికారత లక్ష్యంగా రామచంద్రపురం టౌన్ హాల్లో శనివారం నిర్వహించిన మహిళా అభ్యుదయ వేదిక అవగాహన సమావేశంకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి నుంచి ఫోన్ ద్వారా పాల్గొని తన సందేశాన్ని అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా మహిళలకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలు, వితంతువులు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత శిక్షణలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన జ్యూట్ బ్యాగ్స్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, సోప్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తదితర శిక్షణలను పూర్తి చేసిన మహిళలకు రుణ సదుపాయాలు కల్పించి చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తామని తెలిపారు. జూన్ 17 నాటికి 200 నుంచి 300 మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు అండగా నిలుస్తాం. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మహిళా సాధికారతే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమన్నారు. తన కుమార్తె శ్రీ సత్య సహకారంతో మంత్రి సుభాష్ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. పెట్టుబడి పెట్టలేని మహిళలకు ఫౌండేషన్ అండగా నిలిచి అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందిస్తుందని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి వారి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంటి వద్ద నుంచే కుటీర పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. జ్యూట్ బ్యాగ్స్, టైలరింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డిజిటల్ ప్రింటింగ్, శానిటరీ ప్యాడ్స్, సోప్ మేకింగ్, బ్యూటీషియన్, మైక్రోగ్రీన్స్, డైరీ ఫార్మింగ్, ఫోటోగ్రఫీ, పౌల్ట్రీ, క్రాప్ ఫార్మింగ్, వాటర్ బాటిల్స్ ప్యాకింగ్, పేపర్ బ్యాగ్స్ తయారీ, కూరగాయల సాగు తదితర రంగాల్లో శిక్షణలు అందించి వ్యాపార అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రామచంద్రపురం ఆర్డీఓ సరళావతి మాట్లాడుతూ మహిళల ఉపాధి, సాధికారత కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మహిళల జీవితాల్లో మార్పు, వెలుగు తీసుకువచ్చే ఇటువంటి కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోవడం శుభ పరిణామం అన్నారు. రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ రాజు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్కు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మెప్మా ద్వారా మహిళలకు రుణాల మంజూరుకు కృషి చేస్తారన్నారు. మహిళా అభ్యున్నతి కోసం మంత్రి సుభాష్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. మంత్రి సుభాష్ సహోదరి శ్రీ సత్య మాట్లాడుతూ మహిళల ఉపాధి శిక్షణ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు. మంత్రి సుభాష్ సూచనల మేరకు మహిళలకు సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. రామచంద్రపురం నియోజకవర్గంలో మహిళా సాధికారతను ఉద్యమ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే పలు స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిపై మంత్రి సుభాష్కు ప్రత్యేక దృష్టి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీఓ సరళావతి, మున్సిపల్ కమిషనర్ కె. వి.ఆర్. రాజు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉండవెల్లి శివ, ఏఎంసీ డైరెక్టర్ నారపురెడ్డి బలరాం, గరికపాటి సూర్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కట్టా నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దంగేటి గౌరీశంకర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, పట్టణ మహిళా అధ్యక్షురాలు వజ్రపు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. తను డిజైన్ చేసి నాకు ఎత్తుంటే నేను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి నా కూతుర్ని గర్వంగా పరిచయం చేయాలని పిలిచాను. తర్వాత తదుపరి మాకు శివగారు, ఈ శివగారు రండి. ఆవిడ డిజైన్ చేస్తే ఆయన నాకు సపోర్ట్గా ఉండి ప్రతిదీ కూడా టైనర్లు తీసుకురావటం అన్నీ కూడా ఆయన 24 గంటలు
ఈ సత్యం ఫౌండేషన్ మీద ఉండే కట్టుబడి ఇదంతా కూడా చేసి ఆయన మా శివ గారు, ఆయన కూడా ప్రత్యేకంగా ముందుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మీకు సత్యం ఫౌండేషన్ నుంచి జూట్ ప్యాకులు అవనివ్వండి, బూటిఫికేషన్ అవనివ్వండి, తర్వాత సబ్బులు తయారు అవనివ్వండి, మిషన్ కుట్టు మిషన్లు నేర్పడం అవనివ్వండి, వివిధ రకమైన విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వటం అంటూ జరిగింది కానీ ఇది మేము ఇచ్చినంత ఆశించినంత ముందుకు వెళ్ళలేదు. ఆ ముందుకు వెళ్ళని కార్యక్రమంలో భాగంగా మేము కూడా కొంచెం అశ్రద్ధ చేయడం జరిగింది. ఈవేళ ఏదైతే జూన్ 17